హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీకు ఈరోజు ఎగ్ ఫ్రై, అదేనండి ఎగ్ పొరుటు, గుడ్డు పొరుటు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం పొడి, చిటికెడు పసుపు, 3 గుడ్లు, కోడిగుడ్లు, చివర్లో లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా పౌడరు. ఇది నేనే తయారు చేసి పెట్టుకున్నాను. ఇది ఇలా బాటిల్లో వేసి ఇలా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇదే అండి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇందులో కాస్త ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఇవి వేగాక అవి వేగిన తర్వాత కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసి బాగా వేగనివ్వాలండి. ఇందులోనే కాస్త ధనియాల పొడి, కాస్త మిర్చి పౌడరు చూసి వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇందులో మళ్ళీ కారం ఎక్కువైతే బాగోదు. ఆనియన్స్ వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోనే గుడ్డు, ఎగ్స్ ఇలా వేసేసుకుందాము. చూడండి, 3 ఎగ్స్ వేసాను కదా. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకున్నాము. ఇదంతా వేడికి ఇట్లా గడ్డలుగా అయిపోతుంది కదా. అయిపోయే వరకు మనం ఇలా కలిపెట్టుకుంటూ ఉంటాము. చూడండి, దగ్గర పడుతుంది. చూడండి, గట్టిగా అయిపోతుంది. మనకు అవి క్యూబ్స్ లాగా అయిపోతాయి. దాన్ని మళ్ళీ మనం పొడిగా ఇట్లా గరిటతోనే ఇలా అనుకుంటే అవి అయిపోతాయి బాగా. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి, అంతా గట్టిగా అయిపోయింది కదా. చూడండి, ఇలా అయిపోయింది, గడ్డలు అయిపోయింది. లాస్ట్ ఫైనల్ టచ్ మనం చికెన్ మసాలా పౌడర్ వేసుకుందాము. కాస్త చికెన్ మసాలా పౌడర్ జల్లుకొని అంతా కలిపేసుకుందాము. అంతేనండి, నేనైతే ఇలా చేస్తాను ఎగ్ ఫ్రై. మీరు ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మీకు ఇది నచ్చితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో సంగటి ఫ్రై, ఎగ్ ఫ్రై, పల్లీ చట్నీ కాంబినేషన్లో టేస్ట్ అద్రిపోతుందండి. ఇదండి ఇవాళ నేను ప్రిపేర్ చేసిన లంచ్. మళ్ళీ మరో రెసిపీతో మీ ముందుంటాను. బాయ్.